వెయిటింగ్ రూమ్‌లో ఇంకా ఉన్నారు. యెస్. హాయ్ అండి. అందరికీ నమస్తే. బిఎస్ఎస్ఎం గ్లోబల్ వైడ్‌గా ఇది అంతా కూడా ప్రోగ్రామ్ జరుగుతున్న వేళ రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ తెలుగులో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి ఇవాళ 12వ రోజుకు చేరుకున్నాం. 21 రోజుల కార్యక్రమంలో భాగంగా. సో, మరి ఇవాళ కూడా నిన్న మనం వాక్క్షేత్రం మరి మనకి చాలా గొప్ప టాపిక్ ని అందించారు పత్రి గారు. సో అలాంటి టాపిక్ తో మన ముందుకొచ్చారు పరిపత్రి గారు. వారి ఆధ్వర్యంలో వాక్క్షేత్రం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ జ్ఞానాన్ని అందుకున్నాం. మరి సరే ఇవాళ కూడా మరి ఇంకో సరికొత్త జ్ఞానంతో అండ్ ఇంకొక స్పెసిఫిక్ గా ఒకరు వస్తున్నారు. సో మనకందరికీ కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే ఎంత గౌరవమో మనకు తెలుసండి. వారు సో మరి అలాంటి వారి యొక్క ఒక అద్భుతమైన దృశ్య కావ్యం మన ముందుకు రాబోతుంది. సో దాని గురించి నేను తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో అంతకంటే ముందుగా మనం ధ్యాన నిమగ్నులం అయిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి మనకందరికీ తెలుసు ఎలా విశ్రమించేసేయాలో అని చెప్పేసి స్థిర సుఖాసనంలో కూర్చునేసేద్దాం అందరం కూడా. ఎవరు ఎలా కూర్చున్నా కూడా ఓకే ఫ్రెండ్స్. సో కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చునేసేద్దాం. పైన కూర్చోగలిగిన వాళ్ళు కూర్చునేసేద్దాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు బాస్పెట్లో వేసేసుకొని కూర్చుందాం. ముందుగా కళ్ళజోడు తీసేసుకుందాం. కళ్ళు 2 మూసేసుకుందాం. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకుందాం. సో ఈ కాసేపు అన్నింటినీ మర్చిపోదాం. ఇది మనతో మనముండే అద్భుతమైన క్షణాలు. సో కాబట్టి ఎవరు కూడా ఇక ఆలస్యం చేయకుండా దట్టు సామూహిక ధ్యానం ఈ సాయంకాలపు వేళ అందరం కలిసి ఈ ధ్యానంలో నిమగ్నం అవుదాం కనుక సో చాలా గొప్ప విషయం. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చక్కటి సంగీత నేపథ్యంతో విశ్రమించేసేద్దాము ఫ్రెండ్స్. మనలో సహజంగా సరళంగా జరిగి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉండిపోదాం. గమనిస్తూ ఉందాం. విష్ణు మ్యూజిక్ ప్లే చేస్తా. ఎవరు కూడా చాట్ బాక్స్ లో చాట్ చేయడం కానీ మెసేజెస్ చేయడం కానీ చేయకండి ఫ్రెండ్స్. ధ్యానం పైన దృష్టిని పెడదాం.
పని రే నిగ నిగ
లాస్ట్ 1 minute ఫ్రెండ్స్. ఆఖరి 1 నిమిషం. ఓకే ఫ్రెండ్స్. నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము ఫ్రెండ్స్. సో ఇంత చక్క ధ్యానానికి ఇంత గొప్పదైన ఈ ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకినో, పత్రి మేడం గారికి ఒక్కసారి బిగ్ లవ్ ఫ్రెండ్స్. అలాగే మనకు కూడా. సో మరి యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారికిను, అలాగే జూమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇవాళ అక్క ఒక 2 minutes లో జాయిన్ అయిపోతారు. సో అంతకంటే ముందుగా మన మధ్యలో ఒకరు ఉన్నారు. నేను ముందుగా ఈ సెషన్ అంటే ధ్యానానికి ముందుగా మీకు ఒకరి గురించి చెప్పాను. సో ఇవాళ ఒకరి గురించి తెలుసుకోబోతున్నామని చెప్పేసి, సో అది ఏంటంటే మూవీ. మనకందరికీ తెలుసు. మూవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే. చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం కాదు చెప్పండి? నాకు కూడా ఇష్టం. అన్ని సినిమాల్ని నేను కూడా బాగా చూస్తా, ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే మనకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. దట్టు మూవీ ప్రభావాన్ని మన పైన ఎమోషనల్ గా చాలా చూపిస్తుంది. అవునా? సో ఇది చాలా దగ్గరగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మరి అలాంటిది మనకందరికీ తెలుసు. ఆ మూల చైతన్యపు గురువు గారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో మరి వారి మూవీ వస్తే ఎలా ఉంటుంది మన మధ్యలోకి? వారు ధ్యానం చేయించి, సో ధ్యాన ప్రచారం చేసి, సో ఇంతమందిని, ఇన్ని కోట్ల మందిని ప్రిపేర్ చేశారండి వారు. సో మరి అలాంటి వారి మూవీ డాక్యుమెంటరీ రూపంలో వస్తే ఎలా ఉంటుంది? ఇంకెంతలాగా ఈ ధ్యానం విస్తృతపరచబడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సో మరి అలాంటి మూవీ త్వరలో అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. సో మరి అలాంటి మూవీని డైరెక్ట్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. సో ఎంతో శ్రమించాల్సి వస్తుంది. ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక మూవీకి. సో మరి అంత ఎఫర్ట్ తో మన ముందుకు వచ్చి, సో ఇంకా ఈ మూవీ ఇంత దాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేసుకోబోతున్నాం, సో ఆ విశేషాలని అన్నింటినీ కూడా మనకు తెలియచెప్పడానికి ఉన్నారు ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ధ్యాన వెంకట్ గారు. సో వారిని ఇవాళ ఈ సెషన్ పరంగా మనం ఇన్వైట్ చేసేసుకుందాం ఈ రీఇన్వెంట్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సో సార్ వెల్కమ్ సార్ మీకు ఈ రీఇన్వెంట్ ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ సో మచ్. అక్క జాయిన్ అవుతున్నారు ఒక 2 minutes లో. సో అంతలోపు మిమ్మల్ని ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇందు గారు. అండ్ ఈ జూమ్ సెషన్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం అండ్ హాయ్. ఎస్, ఇందాక ఇందు గారు చెప్పినట్టు తెలుగు వాళ్ళు అంటేనే మూవీ లవర్స్. మూవీ మనకు మన లైఫ్లో మూవీ అన్నది ఒక పార్ట్, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. సో ఎక్కడున్న తెలుగు వాళ్ళు. సో మరి ఎన్నో రకాలైన మూవీస్ మనం చూస్తూ ఉంటాం. అంటే కమర్షియల్ మూవీస్, హర్రర్ మూవీస్, కామెడీ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటాం. ద ఫస్ట్ టైం మనం ఒక స్పిరిచువల్ బయోగ్రఫీ చూడబోతున్నాం. సో అది మీ అందరికీ తెలుసు. సో దట్ ఈస్ బ్రహ్మర్షి పత్రిజీ బయోగ్రఫీ. ద బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ అనే మూవీని మనం గత 3 సంవత్సరాలుగా నిర్మించుకుంటున్నాం. అది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది. సో ఒక గ్రేట్ న్యూస్ మీ అందరికీ ఏంటంటే, అది జూలై 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మనం 100కు పైగా థియేటర్స్లో రిలీజ్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. సో మనందరికీ గొప్ప శుభవార్త అది. సో మరి ఈ ప్రాజెక్ట్ని ఏదైతే బ్రహ్మర్షి పత్రిజీ ప్రాజెక్ట్ని, సో మరి ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో కలిపి మనం దీన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాం. సో ఇంకా ముందు కూడా మరి యావత్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు ఇందులో భాగమయ్యి
మరి పత్రి గారి ఈ మూవీని మనం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుకోవాలి. సో దానికన్నా ముందు మరి బ్రహ్మర్షి పత్రిజీ, ఈ పత్రిజీ ఫిలిమ్స్ టీంలో ఉన్న నరేంద్ర గారు ఒక నిమిషం ఆయన మాట్లాడతారు మూవీ గురించి. నరేంద్ర అసూరి గారు, టీం జగద్గురు పత్రిజీ టీం నుంచి. ఇందు గారు నరేంద్రకి ఒకసారి ఇవ్వండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. నరేంద్ర నరేంద్ర గారు, సూరి గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్ మీకు ఈ రీఇన్వెంట్ ప్రోగ్రామ్ కి. యా, అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. ఎస్ సార్. అందరికీ నమస్కారాలు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు భూమి అంతా కూడా మనం చూస్తున్నాం ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ లో లీడ్ అవుతుందో. ఒక 40 సంవత్సరాల క్రితము ఇట్లాంటి సిచ్యువేషన్స్ గురించి, వాటికి పరిష్కారం గురించి మనందరికీ సూచించడం జరిగింది. అలా సూచించిన వారు మనందరికీ మార్గనిర్దేశకత్వాన్ని చేయడం జరిగింది. సో కాబట్టి మనందరి యొక్క గురువు కాదు, మైత్రేయ బుద్ధుడు. గురువు కాదు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క ఈ భూలోక యాత్ర ఏ విధంగా ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఒక వ్యక్తి ఈరోజు అసామాన్యుడిగా మొత్తం ఈ ప్రపంచానికి మార్గదర్శిగా ఎదిగారు. వారి ప్రయాణం ఏ విధంగా సాగింది, వారి ప్రయాణంలో ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అది సీనియర్ మాస్టర్స్ అందరికీ తెలుసు. కానీ రాబోయే తరాల వారికి తెలియాలంటే ఎలా? కాబట్టి ఇలా వారి యొక్క ఆ యాత్రని అందాం. చరిత్ర అనకూడదు, వారిది యాత్ర, ప్రయాణం. సో వారి ప్రయాణం అందరికీ అందించాలనే ఉద్దేశంతో వెంకట్ గారు 2019లో పత్రిజీ గారిని వారి అనుమతి అడిగినప్పుడు వారు అనుమతించడం జరిగింది. అప్పటి నుంచి పత్రిజీ గారి యొక్క ఆ యాత్రని అమూలాగ్రంగా చాలా చక్కగా ఎక్కడెక్కడ ఏ రకమైన ప్రయాణం జరిగింది, ఏ రకంగా వారు ఆ ధ్యాన ప్రచార కార్యక్రమాలని నిర్వహించారు. సో వాటన్నింటిని కూడా చక్కగా సేకరిస్తూ అవి అన్ని కూడా దృశ్య రూపంలోకి తీసుకొచ్చారు. ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం 1990 నుండి 99 వరకు ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మనం అందరం కూడా జూలై 19 నాడు మన దగ్గరలోని థియేటర్లో చూడబోతున్నాం. ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు. ఇది ఒక్క షో మాత్రమే ఉంటుంది, బెనిఫిట్ షో. సో మీ దగ్గర ప్రాంతాలలో ఉంటుంది. సో జనరల్ గా మనము పత్రిజీని టీవీలో చూస్తూనో లేకపోతే మన దగ్గర ఉన్న మొబైల్లో చూస్తూనో మనం మురిసిపోతూ ఉంటాం. కానీ అదే పత్రిజీని మనము ఒక 70 mm థియేటర్ మీద చూసే ఎక్స్పీరియన్స్ పొందితే ఎలా ఉంటుంది? సో ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలో 150కి పైగా థియేటర్స్ లో, అలాగే కర్ణాటకలో, తమిళనాడులో, తర్వాత మహారాష్ట్రలో కూడా ఈ సినిమాని ఒకే రోజు విడుదల చేయడానికి వర్క్ అంతా జరిగిపోయింది. మరి ఇంకా ఏం మిగిలిపోయింది? మనం వెళ్ళి చూడడమే మిగిలింది, అంత ఇంకేం లేదు. సో కాబట్టి జూలై 19 నాడు మనం అందరం కూడా మనందరి మైత్రేయ బుద్ధుడు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క భూలోక యాత్ర, దీన్ని ఒక వెబ్ సిరీస్ గా తీసుకొచ్చారు. వెబ్ సిరీస్ అంటే ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ రాదు మనకి. అందుకే వెంకట్ గారు ఏం చేశారంటే దాన్ని మొత్తం కంప్రెస్ చేసి ఒక 2 గంటల 20 నిమిషాలకి కుదించి సో దాన్ని ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వారు ప్రయత్నం చేశారు.
వారి ప్రయత్నం నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ప్రయాణంలో నన్ను కూడా ఒక భాగస్వామిగా వెంకట్ గారు చేర్చుకున్నారు. అందుకు వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో వెంకట్ ప్లీజ్ మనం ట్రైలర్ ప్లే చేద్దాం. యా అక్క ట్రైలర్ ప్లే చేయనా? యా థ్యాంక్ యూ. షేరింగ్ వస్తుందండి నాకు. యా లేదు అడుగుతున్నాను. అదే పశుపతి, ఫౌండర్ ఆఫ్ స్పిరిచువల్ సొసైటీ, కర్నూలు. అందరికీ తెలిసిన ఇంకొంచెం బాగా తెలుసుకోవడం అనేది ఎంతైనా అవసరం. కనుక ఈరోజు వారు చెప్పిన భజగోవిందం మనం ఒకసారి పునశ్చరణ చేసుకుందామా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి రక్షతే దుఃఖకరణే భజ గోవిందం. ఆ మంత్రం యొక్క మీనింగ్ ఏంటి అని అడిగారు. అంటే ఓ దేవుడా, నన్ను సత్యం వైపుకు తీసుకువెళ్ళు, అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, చావు నుంచి అమృతతత్వం వైపు తీసుకువెళ్ళు దేవుడా అని ప్రార్థిస్తున్నాము. అదే ఈ మంత్రం అని చెప్పారు. ఏ దేవుడు నిన్ను కాపాడు, ఎవడు లేడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అందుకే ధ్యానం చేయాలి. ఆయన మైండ్లో ఒకటే, మళ్ళీ వేరే చోటికి పోయేది ఉంటుంది. ఈ జాబ్స్ వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా చాలు, ఇనఫ్. దీనికోసం కాదు నేను పుట్టింది. నాకు చిన్న ధ్యాన మందిరం ఏంటి సార్, ఐ విల్ రిజైన్ ఫర్ మై జాబ్. మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఇలా ఉద్యోగం అనేసారా? నాకా భయం వేసింది, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు, జాబ్ ఎలా వదులుతావు? ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొస్తున్నావు. మా ఇద్దరికి ఏదైనా నచ్చి అది కొనియమంటే ఇప్పుడు వద్దలేమ్మా అని అనేవారు. ఫస్ట్ దానికంటే ఎక్కువ ఇల్లేలా గడుస్తుంది. ఇంటి అద్దె కూడా ఇచ్చుకోలేకపోయే వాళ్ళం, కష్టంగా ఉండేది. అసలుకి ఆ ఇంట్లో బియ్యం కూడా నేను దగ్గర చూసా, బియ్యం ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఎంతమందికి అన్నం వచ్చినా పెడతాడబ్బా సారు. ఒకళ్ళని అడిగి ఇంట్లో ఒకళ్ళకి భోజనం పెట్టాలంటే అందరూ ఎద్దేవా చేసేవారు అనమాట. వాళ్ళకే ఉంది, తిండి కోసం వస్తారు ఇంటికి, ధ్యానం కోసం ఎవరు వస్తారు ఇవాళ రేపు? సార్ ఎప్పుడు కానీ ఒకటే ఉంటుంది, ఆయన ఇతరులు బాగుపడిన వాడికంటే ఈయన ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఆ ఒక్కడే కూర్చొని ఆ రోడ్డు ఎవరు కనపడితే వాళ్ళందరికీ ధ్యానం చెప్పేవాడు. ఒకసారి స్కూల్కి పోయినాము, వాడు వాచ్మెన్, ఓల్డ్ మ్యాన్, అక్కడే ఆడ కూర్చొని ఆయన కూర్చోబెట్టినాడు. వాడు చెప్పినాడు, సార్ నాకు ఆనందంగా ఉంది సార్. కనపడిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పడం అట్లా మొదలైంది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా అమ్మాయి ఎట్లా కూర్చో, మొత్తం అమ్మితే నీకు ఎంత 100 వస్తే, ఇది 100 వేస్తే ధ్యానం చేయి, అట్లా కూర్చోబెట్టిన అలవాట్లు అయ్యి. సారు ఫ్యామిలీని పట్టించుకున్నట్టుగా నేను ఎప్పుడు కూడా. బట్ ఈ నెవర్ బాదర్స్. పెళ్ళాం, పిల్లలు, కథ కార్ఖానం కూడా చూసేవాడు కాదు. ఆయన మెయిన్ ఫోకస్ ఓన్లీ ప్రచారం. ఇంకా కారు వెళ్తే కారా, స్కూటర్ వెళ్తే స్కూటరా, సైకిల్ అంటే సైకిలా, కొన్ని పొలాలు గట్టిపించి నడిచి కూడా తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు 10 మంది, 20 మందికి మనకి లెక్కేమీ లేదు. పగలల్లా తిరగటం, ఇంటికి రావటం, అది బెట్ట తినటం, అన్నింటితో పడుతుంటాం. దాంట్లోనే ఉన్నాడు. ఒకటే వర్షన్, ఒకటే పాయింట్, ఒకటే అజెండా, ఒకటే ప్లాన్. చేస్తే ధ్యానం చేయండి, లేదంటే వెళ్ళిపోండి. శిష్యుడు అన్న సంబోధన లేదు, ఆర్థిక పరమైన లావాదేవీలు లేవు. ఇప్పుడున్నవి కమర్షియల్ వెంచర్స్ రెండే, ఒకటి పాలిటిక్స్, 2 స్పిరిచువాలిటీ. మనకెందుకు రాజకీయాలు అంటే ఇది ధ్యాన ప్రచారం కోసం చేసింది కాదు. 2 రోజుల పని రాజకీయాలకు వచ్చి రాజకీయ లబ్ధి పొందుదాం అనుకొని చేశారా? నేను వాట్ ఐ మీన్ టు సే ఇస్, సార్ అలా మార్కెటింగ్ స్ట్రాటజీ అనే పేరుతో మనం పాలిటిక్స్లో పెడుతున్నాం, పాలిటిక్స్లో మనం సీఎం అవుతున్నాం. ఎందుకు అట్లా బట్టి మాటలు మాట్లాడు? నేను ఒక గ్రాండ్ మాస్టర్ అనను, తండ్రి అనను. ఎస్, యాజ్ అ ఫాదర్ ఆయన మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ సెక్యూరిటీ ఇవ్వలేదు.
ఈ కలెక్షన్స్ లో డబ్బు ఇచ్చి రమ్మంటారా, కానీ ఇక్కడైతే వాళ్ళు డబ్బుకి ఇచ్చినప్పుడు మనం వస్తున్నాం ఆయన కలవడానికి, ఒక మనిషిని చూడడానికి, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఒక కాల్ టచ్ చేయడానికి. మరి ఐ మీన్ ఇట్స్ సంథింగ్, అంటే ఇది ఒక మాటల్లో చెప్పే అచీవ్మెంట్ కాదు. నా కుటుంబం కాకుండా పోయింది. పిరమిడ్ మాస్టర్ కుటుంబమే నా కుటుంబం. నా కుటుంబంలో అందరూ శాఖాహారులే, అహింసాపరులే, అందరూ జ్ఞానులే, అందరూ యోగులే. అలాంటి వాళ్ళతోనే ఉండేదే నా కుటుంబం. 1999 వరకు ఆ పిఎస్ఎస్ మూవ్మెంట్ పునాదులన్నీ వచ్చేసిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు మాస్. Yes, Akka. So that was trailer. So yeah. సో సినిమా అంటే డాక్యుమెంటరీ ఫిలిం ఎలా ఉండబోతుంది అనడానికి చిన్న శాంపుల్ ఇది. బట్ సినిమాలో మీకు ఇంకా కొత్త అనుభూతి మీరందరూ ఖచ్చితంగా పొందుతారు. సో ఇప్పుడు మీరు చూసింది అసలు చాలా అంటే చాలా తక్కువ. సో సినిమాలు ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసాం, ఇంకా చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా. సో ఇది తొందరలోనే మరి అందరం చూడబోతున్నాం. ఎస్, థ్యాంక్ యూ అక్క. సో మీరు మాట్లాడితే వినాలని ఉంది. Well, congratulations to the whole team, Patriji Films team. Thank you. Finally, ఇది మన అందరం చూస్తున్నాం. ఇది ఒక పెద్ద యజ్ఞం లాగా జరిగింది. అండ్ ఇన్నేళ్ళ ఒక మూవీ తన మీద మూవీ తీయడం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టు టెల్, మనము తను ఒక మల్టీ డైమెన్షనల్ బీయింగ్. అంటే నేను అర్థం చేసుకున్నట్టు చంద్రశేఖర్ అర్థం చేసుకోడు, తను అర్థం చేసుకున్నట్టు నేను చేసుకోలేను. అలా డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ అర్థం చేసుకోవడం ఆయనని. కరెక్టా? సో ఇప్పుడు అనుకున్నా ఆయన ఇలాగే ఉంటాడు అని మనం చెప్పలేము. ఇప్పుడు నేను ఒకటి ఇలా చెప్పాను, ఆయన ఇలా ఉన్నాడు, ఇలా ఉండేవాడు, కానీ వెంకట్కి కంప్లీట్ ఆపోజిట్ గా ఆయన తెలిసి ఉండొచ్చు. అవునా? సో మనం చూసిన ఆయన ఎలా ఉండేవారా అని ఒక బాక్స్ లో పెట్టలేం మనం ఆయన్ని. ఆయన ఇలా ఉంటా బికాస్ కంప్లీట్ ఆయన నాతో ఇలా చెప్పచ్చు, కంప్లీట్ నువ్వు ఇలా చేయకూడదు, తప్పు అని చెప్పచ్చు, నువ్వు ధ్యానం చేయాలి అని చెప్పచ్చు. నాకు వచ్చి మన కిరణ్కి వెళ్ళి అబ్బా నీకు ధ్యానం అక్కర్లే, నువ్వు ప్రచారం చేయి అని చెప్పచ్చు. కంప్లీట్ ఆపోజిట్. సో వాట్ ఐ వాంట్ సే ఇస్, అలాంటి ఎక్స్ట్రీమ్ మల్టీ డైమెన్షనల్ బీయింగ్ ని ఒక మూవీలో తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్, ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ జాబ్. అండ్ అది ఓన్లీ పిరమిడ్ మాస్టర్ కే సాధ్యం అవుతుంది, బయట వాళ్ళకి అర్థం కాదు అసలు. And so congratulations Venkat, and to the whole team of Patriji Films. Thank you. That ఈ ఎఫర్ట్ తీసుకోవడమే ఒక పెద్ద అచీవ్మెంట్ నన్ను అడిగితే. అండ్ ఐ నో ఎంత స్ట్రగుల్ అయ్యాడు వెంకట్ టు గెట్ టు దిస్ పాయింట్. కానీ మన ఒక స్టేట్మెంట్ ఉంది కదా, మన ఎక్స్క్యూజ్ అన్న ఇవ్వచ్చు, ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, డబ్బులు రావట్లేదు, ఎలా చేయాలి అని. అలా అన్న మనం అనుకుంటూ వెళ్ళొచ్చు, లేదా సక్సెస్ అన్న తీసుకురావచ్చు. సో వెంకట్ అండ్ టీమ్ ఎక్స్క్యూజెస్ లేకుండా సక్సెస్ఫుల్ గా ఇది లాంచ్ చేయడం ఇట్స్ అ గ్రేట్ టెస్టిమోనీ. సో థ్యాంక్ యూ వెంకట్, అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. ఇది లాంచ్ అవుతోంది, సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎస్ అక్క. సో సో మాకు కూడా అంటే నేను చాలాసార్లు మనం డే 1 నుంచి మాట్లాడుతున్నాం. సో నాకే చాలాసార్లు అనిపిస్తుంది, అంటే పత్రి గారు నేనే ఎందుకు చేస్తున్నాను ప్రశ్న నాకు చాలాసార్లు వచ్చేది. సో నేను నాకు డైరెక్షన్ ఈ బాధ్యత రావడం అన్నది నేను చాలాసార్లు ప్రశ్నించుకునేవాడిని.
సో ప్రశ్నించుకున్న ప్రతిసారి ఎంటీతో ఎండ్ అయ్యేది, అంటే ఆన్సర్ వచ్చేది కాదు నాకు. సో మెనీ ఇన్సిడెంట్ అండ్ ఈ 3 years తర్వాత సో ఇది పత్రికారి సినిమా. మరి ఎవరు బాగుపడతారు అంటే ముందు తీసినోడు బాగుపడ్డాడు. అంటే ఆయన ఫస్ట్ తీసినోడు ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో నా ట్రాన్స్ఫర్మేషన్ కోసమే ఇది పత్రికారు నాకు ఈ అవకాశం ఇచ్చారేమో అనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సో అలా అనిపిస్తుంది నాకు. సో అట్లాగే ఎస్ మీరు అన్నట్టు పత్రికారు ఇస్ వెరీ డైనమిక్. ఆయనని అర్థం చేసుకోవడం అంత ఆషామాషి కానే కాదు. సో అక్కడ చాలా అంటే చాలా ఛాలెంజెస్ నేను ఈ రోజుకి ఫేస్ చేస్తున్నాను, అంటే ఆయన అర్థం చేసుకొని ప్రజెంట్ చేయడానికి. బట్ ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రజెంట్ చేయడంలో ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది నిజానికి నేనే చాలాసార్లు సర్ప్రైజ్ అవుతుంటాను అక్క. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మనం ఏదైతే సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తామో ప్రతి కాన్సెప్ట్ దానికి అదే తయారవుతున్నప్పుడు నేను సర్ప్రైజ్ అవుతుంటాను. అరే మనం ప్లాన్ చేసినప్పుడు ఒకటి ప్లాన్ చేసాం, బట్ మొత్తం షూటు ఎడిటింగ్ అంతా అయిపోయేసరికి ఇంకా అద్భుతంగా ఫామ్ అయింది, ఇంకా అద్భుతంగా వచ్చింది ఈ కాన్సెప్ట్ అన్నప్పుడు నేను కూడా చాలాసార్లు సర్ప్రైజ్ అవుతాను. సో దానికి సంబంధించిన వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఓల్డ్ ఫొటోస్ కానీ, చాలామంది మాస్టర్స్ని 90s ఉన్న మాస్టర్స్ అందరినీ నేను పర్సనల్గా అందరితోనూ కలిసి ఆ ఫొటోస్ కూడా నేను కలెక్ట్ చేశాను, కొన్ని మీతో కూడా షేర్ చేశాను. సో ఇదంతా కూడా ఒక ఛాలెంజ్లా అనిపించింది. సో ఈరోజు థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర, అంటే మూమెంట్ని చెప్పాలన్నది. అయితే ఈ డాక్యుమెంటరీ కూడా ఎంచుకోవడానికి కారణం ఏంటి? చాలామంది క్యారెక్టర్స్ పెట్టి ఒక సినిమా లాగా తీయచ్చు అని అంటూ ఉంటారు. బట్ డాక్యుమెంటరీ లాగానే ఇది తీయాలని ఎందుకు అనుకున్నానంటే డాక్యుమెంటరీ అనేది అథెంటికేషన్గా చాలా అథెంటిక్గా ఉంటుంది. మరి అప్పట్లో ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ప్రపంచానికి అందరికీ పరిచయం చేసినట్టు అవుతుంది. అండ్ వాళ్ళు చెప్పడం వల్ల, అంటే ఇప్పుడు మనం ఒక సినిమా అంటే ఫిక్షన్ కిందకి వెళ్ళిపోతుంది, అంటే అది వాస్తవంగా జరిగిందా లేదా అనే ఒక ఊహ అది స్టార్ట్ అవుతుంది. బట్ డాక్యుమెంటరీ అనే పార్టీ ఏదైతే వాస్తవం ఉందో అదే మనం చూపిస్తాం. ఆ సంఘటనలు ఎవరైతే ఉన్నారో ఆ సంఘటనలు ఉన్న వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడతారు కాబట్టి సో అది దానికి అథెంటిక్గా ఉంటుంది. అండ్ అది నిజంగా జరిగిందన్న విషయం కూడా ప్రజలకి మరి చూసే వాళ్ళందరికీ తెలుస్తుందనే ఒక ఉద్దేశంతో, అండ్ అన్నిటికన్నా మించి ఇంత పెద్ద మూమెంట్ జరిగింది. పత్రికారు ఇన్ని 35 సంవత్సరాలు చాలా అపారంగా కృషి చేశారు. దీన్ని డాక్యుమెంట్ చేయాలన్నది నా ఆలోచన. ఇదంతా ఒక డాక్యుమెంటెడ్గా ఉండాలి. సో ఆ డాక్యుమెంట్ చేయకపోతే అది పొరపాటు అనిపించింది నాకు. సో నేను నా బాధ్యతగా నేనేం ఫీల్ అయ్యానంటే ఇంత జరిగింది కదా, దీన్ని డాక్యుమెంట్ చేయాలి, ఎవరో ఒక డాక్యుమెంట్ చేయాలి. నేను ఈ ఫొటోస్ కలెక్ట్ చేసినప్పుడు నేను ఒక విషయాన్ని బాగా గమనించాను అక్క. ఏంటంటే ఈ మూమెంట్ డీసెంట్రలైజ్ అవ్వడం వల్ల అప్పటి నుంచి ఉన్న డేటా ఎవరు జాగ్రత్త పరిచే ప్రయత్నం చేయలేదు. సో దానివల్ల ఏమైపోయిందంటే చాలా డేటా మిస్ అయిపోయింది. మనకు దొరికిన డేటా కూడా నేను అనుకోవడం ఒక 20 to 30% డేటానే మనకు దొరికింది. ఒక 70% డేటా మిస్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఎవరు దాన్ని ఒక జాగ్రత్త పరిచే ప్రయత్నం చేయకపోవడం వల్ల. సో కనీసం ఇప్పుడన్నా మనం ఆ ప్రయత్నం చేసాం. ఎంతో కొంత డేటాని, ఎంతో కొంత వాస్తవంగా ఏం జరిగిందనే విషయాల్ని మనం భద్రపరచగలిగాం. దట్ ఈస్ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. ఇక్కడ అరుణ జ్యోతి మేడం గారు ఉన్నారు. లెట్స్ హియర్ ఫ్రమ్ హర్. మేడం వెల్కమ్. మేడం అన్మ్యూట్ చేసుకోవచ్చండి? అన్మ్యూట్ చేశాను. ఎస్ మేడం. మీరు అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి మేడం. అన్మ్యూట్ అయ్యారు మేడం, మాట్లాడండి. అందరికీ నమస్తే. హరి మేడం నమస్తే. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ నేను ఇక్కడ రావాలనుకోవడం, మీ మెసేజ్ చూడడం 2 కోయిన్సిడెంట్ అయిపోయినాయి. అవును. సో పత్రిజీ మూవీలో వర్క్ చేసే భాగ్యం కలిగింది, వెంకట పుణ్యమా అని. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మరి పత్రిజీ అంటే ఎవరు, ఎలా ఉంటారు, వారి మాటలు ఎలా ఉంటాయి వింటున్నారు, కానీ వారిని చూసే భాగ్యం పాపం వారికి లేదు. కానీ ఈ మూవీ ఆ కోరికని తీరుస్తుంది. ఇక ధ్యాన ప్రచారము అనేది ఇక మనం చెయ్యక్కర్లేదు.
ఈ మూవీయే చేసేసుకుంటుంది. అప్పుడే హిందీలో కూడా షోలాపూర్ నుండి మన మాస్టర్ చంద్రశేఖర్ గారు రెడీ అయిపోయారు హిందీలో తీయడానికి. హిందీలో వచ్చిందంటే హోల్ ఇండియా మొత్తం వచ్చేస్తుంది, ఇంగ్లీష్లో కూడా వచ్చేస్తుంది, ప్రపంచ భాషలన్నిటిలో కూడా వెళ్ళిపోతుంది. సో పత్రిజీ ఏమన్నారంటే, ధ్యాన ప్రచారం చెయ్యండి, ఇప్పుడే శాకాహార ప్రచారం చేయండి, పిరమిడ్ ప్రచారం చెయ్యండి. రాబోయే కాలంలో అందరికీ ధ్యానం తెలిసిపోతుంది. మీరు చెప్దామన్నా ఎవరు రారు, మీరు అప్పుడు మిర్చి బజ్జీలు వేసుకొని తిరగాల్సి వస్తుంది అని చెప్పి సార్ స్వయంగా మరి ఎంత అవకాశం ఉంటే అంత ధ్యాన ప్రచారం చేసుకుందాం. ముఖ్యంగా ఈ మూవీ గురించి వెంకట్ ఎంతో లాస్ట్ మూమెంట్ లో మమ్మల్ని కనెక్ట్ చేసుకున్నాడు. మరి అద్భుతంగా ఇప్పుడు ఎండింగ్ వచ్చింది, ఇంకా అయిపోవచ్చింది. ఈ జూలై 19th మనం పోతున్నాం. మరి మనం చూడడం, మన ధ్యానులు చూడే కాదు, కొత్త వారికి ఇది మూవీ చూపించాలి అంటే బాగా పబ్లిసిటీ చెయ్యాలి. సార్ కటౌట్ పెట్టుకోవాలా, వెహికల్ తిప్పాలా, ఒక ర్యాలీ లాగా వెళ్ళాలా. సినిమా పాంప్లెట్స్ అంటే అందరూ చూస్తారు. ప్రాచీన కాలంలో అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు సినిమా బండి తిరిగేది, ఆ పాంప్లెట్స్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా మూవీ అంటే అందరు క్రేజీగా చూస్తారు. మరి ఈ మహాన్ భావుడు చేసినటువంటి పని ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఒక పెను మార్పు భూమండలంలో. ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది తెలియచెప్పారు. ఎంతగా తెలియచెప్పారంటే తన లైఫ్ మొత్తాన్ని పెట్టేశారు ఇక్కడ. ఫ్యామిలీని వదిలేసి, భార్య బిడ్డల్ని అందరినీ కూడా పక్కన పెట్టేసి ముందుకు వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ధ్యానం ఆ రోజుల్లో ఎవరికీ తెలీదు. అయినా ఆ ఒక్కరు మహా సైన్యంగా ఇక్కడి వరకు తీసుకొచ్చారు. దాన్ని ఎంతో అద్భుతంగా వెంకట్ మన ముందుంచారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. తర్వాత ఎన్నో సినిమాలు రావాలి కూడా. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక సినిమానే, అది మూమెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యులు అవ్వండి. దీన్ని నమ్మిన గొప్ప పని ఇంకొకటి లేదు. తన్ మన్ ధన్ 3 ఎంతగా పెట్టగలిగితే అంతగా పెట్టండి. కొత్త వారికి పరిచయం చేద్దాం, ఈ మూవీని చూపిద్దాం, మన మూమెంట్ గురించి తెలుపుదాం. పిరమిడ్ మాస్టర్స్ అంటే చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక నన్ను పిచ్చిదానిలాగా చూశారు. నేను ధ్యానం చెప్తా అంటే అమ్మో మేము కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటామేమో అని చెప్పి నా కొలీగ్స్ కానీ నా బంధువులు కానీ ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు ఆ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది ఎలాంటి గురువు దగ్గర ఉన్నాము మనము, ఆ గురువు ఎంతగా లోక కళ్యాణం చేశారు అనేది అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. నరేంద్ర గారిని, మిమ్మల్ని, చంద్రశేఖర్, ఎక్కడ జక్కారావు గారు ఉన్నారా అక్కడ? రాఘరావు గారు లేరండి. లేరా? ఓకే ఓకే. రంజిత్ సార్ ఉన్నారక్క. రంజిత్ ఇస్ హియర్. లైట్ వర్కర్స్ రంజిత్, లైట్ వర్కర్స్ టీవీ రంజిత్ సార్ ఉన్నారు. ఓ వండర్ఫుల్. నరేంద్ర సార్ గారు హ్యాండ్ రైస్ చేశారు. సార్ సార్ మాట్లాడండి. చెప్పండి. అన్మ్యూట్ చేశాను సార్. అన్న మళ్ళీ సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఇచ్చాను. డన్. సో థ్యాంక్ యూ పరిమాణం గారు. మీరు వచ్చారా చూడలేదు నేను యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రజెన్స్ లో ఈ మాటలు మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశం. అందరము ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ప్రశ్న ట్రైలర్ చూసిన తర్వాత
అడగమంటే అడుగుతాను. ఆఫ్ కోర్స్ తప్పకుండా. మీరు పత్రిజీని గ్రాండ్ మాస్టర్ కాదు, ఫాదర్ కాదు, మరి ఏంటి? హూ ఇస్ హి? మీకు తెలుసు ఈ ఆన్సర్. ఈ ద్వారా వినాలనుకుంటున్నాను. హూ ఇస్ హి? ఈజ్ అ ఫ్రెండ్. పర్ఫెక్ట్. He's always been a friend. పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్? మన ఫ్రెండ్స్ లో వాళ్ళు ఎంత చదువుకున్నా వి ఆల్వేస్ సీ ద ఫ్రెండ్షిప్. మనము సో యా హీ వాజ్ ఆల్వేస్ దట్. అండ్ నన్ను ఐ విష్ సంబడి ఆస్క్డ్ మీ ఈ వెంకట్, ఐ వాంట్ క్లియర్ దిస్ ఇవాళ. బై ద వే గైస్, సారీ, మనం ఇవాళ టాపిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మండే రోజు చేసుకుందాం, సారీ ట్యూస్డే రోజు చేసుకుందాం. ఇవాళది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను, ఉమా మహేష్ అంటున్నాడు ఫ్యామిలీని పట్టించుకోలేదు, తిరిగాడు అని. దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. ఈ మన లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇప్పుడు కూడా మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం. అంటే పిల్లలకి ఇవ్వాలి, వర్క్కి ఇవ్వాలి. ఇప్పుడు వర్క్ మనం 12 hours 13 hours వర్క్ చేస్తాం. అండ్ వెంకట్కి కూడా పాప ఉంది, కరెక్ట్? సో ఎంతసేపు ఈ డేలో యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ డాటర్? టెల్ మీ, ఎంతసేపు వెన్ యూఆర్ వర్కింగ్? మేబీ లైక్ ఒక 10 minutes, ఒక half an hour maximum, రైట్? అంతకంటే యూ డోంట్ స్పెండ్ టైమ్ లిటరలీ. సో దట్ డజంట్ మీన్ నువ్వు నీ ఫ్యామిలీని చూసుకోవట్లేదు, అవునా? హీ వాజ్ ఇన్ఫాక్ట్ ఆన్ ద కాంట్రరీ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ మ్యాన్. ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ మ్యాన్. ఆయన అది అంటే ఆయన హీ కెప్ట్ ఇట్ సెపరేట్. అది ఇందాక నేను అన్నాను కదా, మల్టీ డైమెన్షనల్ పర్సన్. నాకు ఆయన తెలిసినట్టు వేరే వాళ్ళకి తెలీదు. అలాగే ఒక మనిషి ఆయన ఎప్పుడు నేను ఫ్యామిలీతో చూడలేదు, ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రెండ్స్. ఫ్యామిలీతో ఎందుకు చూస్తారు వాళ్ళు, అవునా? ఇప్పుడు మన కొలీగ్స్ వాళ్ళు మనల్ని ఫ్యామిలీలో చూస్తారా? చూడరు. ఎందుకు చూస్తారు? ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఎవరైతే అన్నారో ఫ్యామిలీతో చూడలేదు ఎప్పుడు, వాళ్ళు వర్క్ కొలీగ్స్. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీతో ఎలా ఉంటారో ఆయనను చూడరు. అండ్ హీ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్. అంటే ప్రయారిటీస్, మనకి ప్రయారిటీస్. ఒక టైం డెడ్ లైన్స్ వచ్చినప్పుడు మనం ఫ్యామిలీని చూడం, వర్క్ చేస్తాం. వెకేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఫ్యామిలీ దగ్గరికి. ఇది ప్రయారిటీస్. ఇట్స్ నాట్ కంప్లీట్ గా వదిలేసారు. ఎందుకంటే ఇది ఒక మిస్ రిప్రజెంటేషన్. ఎందుకంటే చాలా మంది వచ్చి అంటారు పత్రిజీ గారు అలా చేశారు కదా, నేను కూడా వదిలేసి తిరుగుతాను ఇలాగా అని. అది తప్పు. మనం సంసారంలో నిర్వాణ అన్నాం, మనం వదిలేసి చెయ్యమని ఎప్పుడు ఆయన చేయలేదు, మనము చెయ్యము. సో ఈ పాయింట్ అనేది వి నీడ్ టు టాక్ అబౌట్ ఇట్, ఎలా రిప్రజెంట్ చేయాలో. బికాస్ రాంగ్, ఐ ఫీల్ లైక్ ద యంగ్ జనరేషన్ అది మెసేజ్, ఆయన చేశాడు కదా, ఆయన పట్టించుకోలేదు కదా, మేము కూడా చేస్తాం కదా. బట్ దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ రాంగ్ రిప్రజెంటేషన్. నేను ఫస్ట్ యుఎస్కి వచ్చినప్పుడు ఆయన వచ్చాడు, కోరాకి వెళ్ళినప్పుడు ఆయన ప్రతి మంత్ వచ్చేవాడు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ పెట్టాలి మనం నెక్స్ట్ మూవీలో. బికాస్ టు షో హిమ్ ద సైడ్ నోబడీ హ్యాస్ సీన్. ఆ సైడ్ ఎవరు చూడలేదు, చాలా తక్కువ మంది చూశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన ఎలా మేనేజ్ చేసేవారు ఫ్యామిలీని, ఎలా ప్రయారిటైజ్ ఇచ్చేవారు, ఎలా. అందుకే అంత ఫ్యామిలీ అంత అలా ఇప్పుడు అలా ఇచ్చుండకపోతే ప్రాబబ్లీ ఫ్యామిలీ ఆయనకు కూడా తోడు ఉండేది కాదేమో, రైట్? సో వీ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ దాట్ వే. ఇప్పుడు మన సబ్జెక్టే సంసారంలో నిర్వాణం. ఒకవేళ ఆయన గురువు ఎవరు? సదానంద యోగి. ఆయన సదానంద యోగి గారు అన్ని వదిలేసి తిరిగారు. ఒకవేళ గురువుని మనం పాటించాలంటే ఈయన కూడా అన్ని వదిలేసి తిరగాలి, కానీ అలా వదిలేదు. ఇన్ఫాక్ట్ ఇంకా పట్టుకొని తిరిగారు, తీసుకెళ్లేవారు. సో
ప్రతి మానసరోవర్కి మమ్మీ మమ్మీ అక్కడ అంతా బాగుంటేనే తీసుకెళ్లేవాడు, అక్కడ మంచిగా లేకపోతే తీసుకెళ్లేవాడు కాదు. అంటే ఒక చిన్న విషయం చెప్తా అక్క, అంటే ట్రైలర్ కాబట్టి కొన్ని కాంట్రవర్సీ విషయాలు పెట్టి జనాల అటెన్షన్ కోసం పెట్టారు. అలాగా వీఆర్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్, అంటే ఫ్యామిలీ గురించి కానీ యాంగర్ విషయం కానీ ఎవ్రీథింగ్ మనం ఆన్సర్ కూడా ఇస్తాం అనమాట. బట్ ట్రైలర్ అటెన్షన్ తీసుకురావడం కోసం కొన్ని ఇలాంటివి పెడుతూ ఉంటాం. సో అది okay, because when I saw that I'm like no, that is not true at all. He's a work, Uma Mahesh is a work colleague. అవును, ఈజ్ అ వర్క్ కొలీగ్. వర్క్ కొలీగ్స్ ఎప్పుడు మన ఫ్యామిలీ లైఫ్ లో చూడరు వాళ్ళు, దట్ ఈస్ న్యాచురల్. అది ఇప్పుడు ఇందు నన్ను చూస్తోంది కానీ నేను నా పిల్లలతో ఎలా ఉంటానో తనకు తెలియదు, తను ఎప్పుడు చూడలేదు. తనేమంటుంది, పరి ఎప్పుడు వర్క్ లోనే ఉంటుంది అంటుంది, బికాస్ షీ నెవర్ సా మీ. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ పత్రిజీ. 100% కరెక్టా రాంగా? 100% కరెక్ట్. మనం అది చెప్పబోతున్నాం కూడా. సో ఆయన ఎలా బ్యాలెన్స్ చేశారు అంటే మధ్య మార్గం అనే ఒక విషయాన్ని, హౌ హీ బ్యాలెన్స్డ్ అన్నది డెఫినెట్లీ మనం చెప్పాల్సిన విషయం. 100% చెప్తాం, అందులో ఏది లేదు. బికాస్ ఈజ్ మాస్టర్. బై ద వే ఐ టెల్ యూ ఎవ్రీథింగ్. ఆయన ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ప్లానర్, ఆర్గనైజర్ ఆయన చేసేవారు ఎప్పుడు. యునో ఆయన అన్నగారు వాళ్ళందరూ వచ్చినప్పుడు హీజ్ అ మాస్టర్ ఆర్గనైజ్. ఇప్పుడు ఫ్యామిలీ వెకేషన్స్ ఆర్గనైజ్ చేస్తాం కదా నార్మల్ గా మనం, అలా హీ వాజ్ ద బెస్ట్ ప్లానర్, ఆర్గనైజర్. హీ వాజ్ ఎక్సలెంట్ ఫ్యామిలీ ప్లానర్, అంటే ఫ్యామిలీ వెకేషన్ ప్లానర్, ఎక్సలెంట్ ప్లానర్. మనం ఇంట్లో మనం అనుకుంటాం కదా ఎక్కడ వెకేషన్కి వెళ్ళాలి, ఏం చేయాలి, హీ వుడ్ ప్లాన్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్, ఎక్సలెంట్ ఆర్గనైజర్. హీస్ అన్ ఎక్సలెంట్ ఆర్గనైజర్, ఎక్సలెంట్ ఒరేటర్, ఎక్సలెంట్ మార్కెటింగ్ పర్సన్, ఎక్సలెంట్ ఫండ్ రైజర్. వాట్ నాట్, హీ వాజ్ ఎవ్రీ. అండ్ అదే అందరికీ నేర్పించారు, ఎలా ఫండ్ రైజ్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా హాస్పిటాలిటీలో ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ హిస్ ఫోర్టే. సో ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హీ వాజ్ ఎక్సలెంట్. అండ్ అలాగే ట్రైనింగ్ కూడా జరిగింది, అండ్ అది ఇంట్లో కూడా అలాగే చేసేవాడు. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఆర్గనైజర్, ఎక్స్పర్ట్ ప్లానర్. So I'm now hoping that is there in the movie. నా ఆన్సర్స్ క్లియర్ అవ్వాలి మూవీలో. తప్పకుండా అక్క, 100% మనం ఆ ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. సో యా, ఇందాక అన్నట్టు సో మూవీ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సో మూవీకి ఉన్న పరిమితుల్లో నేను చెప్పగలిగిందంతా నేను ప్రతి అంశాన్ని ఎంచుకొని, సో ఈ అంశాన్ని పత్రికారు ఎలా డీల్ చేశారు అనేది ఒక టాపిక్ మొదలు పెడితే దానికి మంచి ఆన్సర్ ఇచ్చే దాన్ని మనం ఎండ్ చేస్తాం ప్రతి కాన్సెప్ట్ని కూడా. అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొని మధ్యలో వదిలేయడం కాకుండా దానికి ఒక బ్యూటిఫుల్ దాని ఫిలాసఫీ కూడా ఉంటుంది. అంటే పత్రికారు ఎలా ఆలోచించారు, ఆలోచన తగ్గట్టు ఆయన ఎలా చేశారు, సో ఎట్లా ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేశారు అన్నది కూడా మనం 100% ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నాం, చూపించబోతున్నాం. ఎందుకంటే చెప్పడం వేరు, చేయడం వేరు. ఆయన ఏదైతే చెప్పారో అదే చేశారు, అలాగే జీవించారు. అది చాలా ఛాలెంజ్ అయిన విషయం. ఎందుకంటే ఒక లీడ్ చేసిన ఒక మూవ్మెంట్ని లీడ్ చేసినప్పుడు చాలా విషయాలు మనం చెప్తాం, అందులో ఒక 50% మనం పాటించినా చాలు. అట్లాంటిది పత్రికారు ఏదైతే 100% చెప్పారో అది 100% పాటించేవారు. ఆ పాటించడంలో ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాక్చువల్లీ అందరికీ తెలియాలి అన్నదే నా ఇంటెన్షన్ కూడా అక్క. సో అందుకే ఆ కోణంలోనే సినిమాని మొత్తం తీసుకొని వచ్చాము. ఎస్ యా, సో తొందరలోనే మీరు కూడా చూస్తారు కాబట్టి నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని. 2 ఆప్షన్స్ అవుతుంది జూలై 19th. ఏదర్ వెంకట్ చచ్చిపోతాడు నా చేతుల్లో, తప్పుతాం. రెండో ఆప్షనా చూద్దాం. రెండో ఆప్షన్ వినపడలేదు, ఒకసారి చెప్పరా. అదే ఫస్ట్ ఆప్షన్ లోనే మనకి రెండో ఆప్షన్ ఏమో షాలు కప్పుతాం. సెకండ్ వన్
నేను రెడీగా ఉంటాను. సో వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అవుతుంది July 19th కి. మీరందరూ రెడీగా ఉండండి, ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాము. తప్పకుండా షాల్వాతోని మీరందరూ వస్తారని నాకు ప్రగాఢంగా నమ్మకం ఉంది. సో హోప్ నమ్మకం ఉంది నాకు. ఐ హ్యావ్ దట్ గట్స్. సో ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మూవీ కూడా. సో మేము ఎవ్రీ డే నేను వర్క్ చేస్తున్నప్పుడు సో నేను పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను చూసిన ప్రతిసారి. ఇందాక చెప్పినట్టు నేనే సర్ప్రైజ్ అవుతున్నా, అరే నేనేనా ఇంత చేసింది, ఇదంతా ఎలా వచ్చింది అని నేనే సర్ప్రైజ్ అవుతుంటా. డెఫినెట్లీ మీరు అందరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు, అందులో అసలు ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఒక మంచి షాల్వాని ఈరోజు ఆర్డర్ ఇచ్చేయండి, ఆ రోజు నేను షాల్వా కప్పుకోవడానికి వస్తాను మీ దగ్గరికి. జాగ్రత్త వెంకట. జాగ్రత్త ఏం లేదన్నా. సో మనం పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసాం. సో అందరూ హ్యాపీగా ఇన్స్పైర్ అయ్యేలాగానే ఉంటుంది. సో ఒక మ్యూజికల్ ఫెస్టివల్ ఇది. యాక్చువల్లీ దిస్ మూవీ ఇస్ మ్యూజికల్ ఫెస్టివల్. నిజానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఇన్స్పైర్ అవుతారు, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. 360 డిగ్రీల కోణంలో మన పత్రికని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది కుదరని పని. కాకపోతే అందుకే ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా మనని మనం అర్థం చేసుకుంటే చాలు అని అనిపించింది మేడం గారి మాటలు విన్న తర్వాత. ఇట్స్ గ్రేట్ కదా మనకి మేడం గారి ప్రతిరోజు ఎక్కడ కదిలియడం ద్వారా ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి చూడు. అందుకే చదివాను నేను, ప్రశ్నించి వాడు ధన్యుడు అని. ఈ రోజు నేను ధన్యుని అయిపోయాను ప్రశ్నించి. ఎస్ ఐఎమ్ షూర్ ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి మూవీ చూసాక. అబ్సల్యూట్లీ ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ఐ థింక్ మూవీ చూసాక అందరు ఆయనను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారేమో, అప్పుడు ఆయన వీడియోస్ చూస్తారేమో, ఓ ఈ మాటకి ఇలా చెప్పారు ఆయన అని. సో మనం ఒక మూవీ హిట్ అయ్యాక తర్వాత వెళ్ళి చూస్తాం కదా వాళ్ళు ముందరేం వర్క్ చేశారని, అప్పటి వరకు కనిపించదు. అలాగా ఈ మూవీ వచ్చాక అప్పుడు ఓ ఈ కామన్ సెన్స్ మీద ఈయన ఇలా చెప్పారా అని వెళ్ళి మనం వెతుక్కుంటూ మళ్ళీ అది చూస్తాం. యూనో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది 100% జరుగుతుంది. ఇలా చాలా కాన్సెప్ట్లు వెళ్ళి ఎత్తుక్కుంటారు. అండ్ ఎవరైతే మరి 90 నుంచి 99 వరకు ఆ ఫౌండేషన్లో ఒక కీలకమైన పాత్రను పోషించారో వాళ్ళందరి గురించి కూడా తెలుస్తుంది. పత్రికారి గురించి ఒక్కటే కాదు. సో ఆ టైంలో ఎవరైతే మరి లైఫ్ని పెట్టి పనిచేశారో వాళ్ళందరి గురించి కూడా అందరికీ తెలుస్తుంది ఆ రోజు. డెఫినెట్లీ ఒక గొప్ప, ఎందుకంటే పిఎస్ఎస్ఎం ఆషామాషిగా ఏర్పడలేదు అన్న విషయం తెలుస్తుంది. అంటే ఈరోజు కొన్ని విషయాలు చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటుంటారు కదా చాలామంది. సో వాళ్ళందరికీ పత్రికారు ఒక మూమెంట్ని క్రియేట్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, మరి ఒక్కొక్క మనిషి దగ్గర ఎంత టైం స్పెండ్ చేశారు, వాళ్ళ కోసం ఎంత ప్రయాణం చేశారు. సో ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం అంటే ఆ స్వేచ్ఛ కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్న స్వేచ్ఛ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తుంటాను. సో అది ఆ యొక్క స్వేచ్ఛ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే పత్రికారు అనే ఆయన ఇస్ వెరీ యూనిక్ పర్సన్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇట్లాంటిది. ఏది నేర్చుకోవాలన్నా మనమే వెళ్ళి నేర్చుకోవాలి. కానీ పత్రికారు వెరీ డిఫరెంట్, విచిత్రమైన మనిషి. కాబట్టి ఆయనే వచ్చి మనల్ని తిట్టి, మనల్ని కొట్టి, మనకే మెడిటేషన్ నేర్పించి మనల్ని బాగు చేసిన మనిషి ఆయన. సో ఇట్స్ వెరీ రేర్ కైండ్ ఆఫ్ పర్సన్. సో సో అది అందరికీ అర్థమయ్యేలా చేయడం చేస్తున్నాం. నా చేతిలో ఉన్నదంతా నేను ప్రయత్నం చేస్తున్నాను. అబ్సల్యూట్లీ. మనం అనుకుంటాము మన కోసం టైం క్రియేట్ చేసి వచ్చే వాళ్ళని వాళ్ళకి ఇంకేం పని లేదు అనుకుంటాం, మనం చులకనగా చూస్తాం. కానీ ఒక మాస్టర్ ఒక థర్డ్ ఐ ఓపెన్ చేసిన వాళ్ళే ఆ వాల్యూ అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక అందరు వచ్చి మన అందరం వింటూనే ఉన్నాం, అయ్యో మేము కలవలేదే, అయ్యో మేము వినలేదే, అయ్యో మేము చూడలేదే అని. కానీ ఇప్పుడు మన ముందర ఉన్న వాళ్ళని నిజంగా మనం చూస్తున్నామా? ఇప్పుడు ఈ క్లాస్ లో 93 కాదు 3000 మంది ఉండాలి ఈ క్లాస్ లో. ఎందుకు ఉండట్లేదు? ఎందుకు రావట్లేదు? మనం వెళ్ళిపోయి ఇప్పుడు అరుణ జ్యోతి గారు ప్లానెట్ వదిలాక అప్పుడు అనుకుంటారు, అయ్యో కలిసి ఉండే బాగుండేదే. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనము అవేర్నెస్ తో ఇక్కడ 100 మంది కాదు 5000 మంది 10,000 మంది ఉండాలి. ఇంత ఫ్రీగా ఇస్తుంటే అర్థం కాదు.
మనం ఎప్పుడైతే ఛార్జ్ చేయడం మొదలెడతాం అప్పుడు అందరూ మాట్లాడతారు, ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు మీరు, ఫ్రీగా ఇవ్వాలి కదా. ఫ్రీగా ఇచ్చినప్పుడేమో రారు. సో సో ఎస్ చంద్రశేఖర్ గారు, ప్లీజ్ షేర్ యువర్ మెసేజ్. సో ఐ విల్ షేర్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసి చంద్రశేఖర్కి ఇస్తానక్క. నేను సో 2015లో నేను 25 years ఆఫ్ PSSM అని ఒక డాక్యుమెంటరీ చేశాను 2015లో. సో అప్పుడు పత్రి సార్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది పత్రి సార్ని, ఏంటంటే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఇంత పెద్దగా అవుతుందని మీరు ఊహించారా అని పత్రి సార్ని అడిగాం. పత్రి సార్ దానికి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ఆన్సరు, ఊహించాను అంటే తప్పవుతుంది, అలాగే ఊహించలేదన్నా తప్పవుతుంది. సో మూమెంట్ ఈజ్ మై మైండ్ అన్నారు ఆయన. నా మైండ్లో ఉంది మూమెంట్, బట్ అది మేనిఫెస్ట్ అవ్వడానికి ఏదైతే చేయాలో అదే చేశాను అన్నారు. అంటే నేను ఊహించాను, అట్ ద సేమ్ టైం ఊహించలేదు. ఈ రెండు ఆన్సర్లు ఆయన ఇచ్చారు. అంటే ఆయన మైండ్లో ఉంది, సో దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు, క్రియేట్ చేశారు. సో అది నేను చెప్పాలనుకుంది. ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నమస్తే మేడం, అందరికీ నమస్తే. అయితే సార్ గురించి మీరు చెప్పింది టైలర్లో యాజ్ ఎ ఫాదర్ కాదు, ఇది ఎన్లైట్మెంట్ మాస్టర్ కాదు అన్న దగ్గర నరేంద్ర ఆసూరి గారు చెప్పిన దానికి మీరు వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. సార్తో దాదాపుగా ఒక 14 సంవత్సరాలు నేను కలిసి జర్నీ చేసినప్పుడు మేము ఎందుకు తిరిగే వాళ్ళం అంటే ఆయన దగ్గర చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ముందుకెళ్ళాలంటే, ఆయా రంగాల్లో ముందుకెళ్ళాలంటే దానికి సంబంధించిన కీ పాయింట్స్ తెలుసుకోవాలి. బుక్స్ చదువుతారు కానీ కీ పాయింట్స్ తెలుసుకోవాలి. కానీ పత్రిక ఏం చెప్పేవారు అంటే, నా దగ్గర ఎటువంటి స్థితులు లేవురా, కానీ కామన్ సెన్స్ ఉందని. కామన్ సెన్స్ అనేది అది కనుక మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మన లైఫ్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. మీరన్నట్టుగా పత్రికారు మనకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారంటే, ఎటువంటి రంగమైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ మనకి ఇచ్చారు. మీరు ఈ రోజున అది మాకు చెప్పగలిగారు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టు అయింది. మాకు చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఈ రోజున మీరు మాట్లాడితే ఇంచుమించుగా పత్రికారు వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మాకు అందించారు. చాలా, ఎందుకంటే మూవీలో కూడా కొన్ని మేము 2007లో వచ్చాము, కానీ పత్రికారు 90 నుంచి 99 వరకు వెంకట గారు చూపించిన దాంట్లో చాలా పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చూశాను. అంటే పత్రికారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏది మిస్ అయిపోతున్నాం అంటే ఉన్న ప్రజెంట్ టెన్స్ మిస్ అయిపోతున్నాం. మనం ఏదైతే ప్రజెంట్ టెన్స్లో జీవించాలో అది జీవించిపోవడం వల్ల, తర్వాత ఏదైతే సరిగ్గా ఆర్గనైజ్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టుగా ఫ్యామిలీని పట్టించుకోలేదంటే అసలు నిజంగా పత్రికారే బాగా పట్టించుకుంటారు ఫ్యామిలీ. మనకేంటంటే చూసే విధానం మనకు అర్థం కాదు. పత్రికారి నుంచి కొడతారు, తిడతారు అనుకున్నాం, కానీ సరిగ్గా గైడ్ చేస్తారు. సరిగ్గా గైడ్ చేశారు. చాలా అద్భుతంగా ఈరోజు మనం చాలా నేనైతే తెలుసుకుంది అదే, ఎవరైతే హైలీ కామన్ సెన్స్ తో ఉంటారో వాళ్ళు తన దగ్గర ఉన్న వాళ్ళని సరిగ్గా పట్టించుకుంటారు. కాకపోతే చూడడానికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనేది మాత్రమే ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అది కాదు, సరిగ్గా మన వాళ్ళు మనకి సరిగ్గా టైం ఇస్తారు. అది మేడం నేను చెప్పాలనుకున్నది. నాకు ఈ చక్కగా వెంకట గారు ఈ థియేటర్ల బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ సాయశక్తిలో ఏపీ తెలంగాణ మొత్తం అంతా కూడా ఇది చూపించడానికి చక్కటి అవకాశం పత్రికారు ఇచ్చారనుకుంటున్నాను. వెంకట గారు కాదు ఇచ్చింది, పత్రికారు ఇచ్చారనుకుంటున్నాను. చాలా వండర్ఫుల్. ఈ రోజు మీతో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది, అందరినీ కలుసుకోవడం కూడా. థ్యాంక్ యూ మేడం. మరి వీలైతే బెంగళూరులో కలుస్తాం. రావాలి. బై ద వే 100% బెంగళూరులో కలుస్తాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఎందుకు అంటే వెంకట్, PSSM డైరెక్షన్ ముందుకు ఎలా వెళ్తుందో వీఆర్ ఫైనలైజింగ్ ఫ్యూ థింగ్స్. విల్ హ్యావ్ అ మీటింగ్ అక్కడ, మీరు రావాలి. ఓకే, PSSM మీరు రావాలి. అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది MMS మన ఇండియాకి. మనం అనుకుంటున్నాం PSSM అంటే ఏంటో, ఎక్కడ వెళ్ళాలో తెలియదు. ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఒక్క చోట అసలు ఆయన పత్రిజీ మెసేజెస్ అంటే ఏంటి, PSSM అంటే ఏంటి తెలుసుకోవాలి అంటే ఎలా, ఆ యొక్క స్ట్రక్చర్ సిస్టమ్
మీ అందరి ముందర ప్రెజెంట్ చేయబోతున్నాము MMS లో. ఓకే, అందరు కోర్ మాస్టర్స్ తో మీటింగ్. అండ్ అఫ్ కోర్స్ మీరందరూ ఎప్పుడు నాతో కాదు, PSSM తో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు బీ దేర్. ఇది రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఒక గ్రాండ్ షిఫ్ట్ జరగబోతోంది, ఒక ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ PSSM మూవ్మెంట్ కి, ఒక పివిటల్ మూవ్మెంట్. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ధ్యాన జగత్ కి, PSSM కి, PSSM లీడర్షిప్ కి. తప్పకుండా. ఓకే, అండ్ అక్కడ కూడా మనం ఈ మూవీ గురించి అండ్ మేబీ విల్ హ్యావ్ అ ప్రైవేట్ స్క్రీనింగ్ అక్కడ. విల్ టాక్ అబౌట్ ఇట్ ఫర్ తెలుగు ఆడియన్స్. తప్పకుండా విత్ మమ్మీ, బికాస్ మమ్మీ రాలేదు కదా ఇక్కడ హైదరాబాద్ కి. సో అక్కడ మనం ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ పెట్టుకుందాం. తప్పకుండా అక్క, తప్పకుండా. సో గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ ఇనిషియేషన్. వండర్ఫుల్. yes we'll plan for private screening. I decide ఫస్ట్ నువ్వు బతుకుండా అలా చేయాలంటే అది ఫస్ట్ జూన్ లో తెలుస్తుంది మనకి. I live forever. మరి మేడం ఇంకా చాలా సినిమాలు రావాలి. ఇదొకటే కాదు. ఇప్పుడే రైట్స్ ఇచ్చేస్తున్నాను వెంకట్. పరిపత్రి మూవీ కూడా నువ్వే చేయాలి 30 years తర్వాత. yes akka, thank you. Definitely. జరుగుతున్న ఇవన్నీ మనం నోట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు మేక్ పరిపత్రి మూవీ. yes akka, definitely I will make you proud. yes. సో ఇప్పుడే డైరెక్టర్ గారిని బుక్ చేసేసుకుంటున్నా. thank you so much. thank you. సో నో వర్డ్స్, యాక్చువల్లీ మాటలే ఉన్నాయి. మేడం ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. అవును, జర్నీ రికార్డ్, ప్రోగ్రామ్స్ కానీ అన్ని రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇదంతా హిస్టరీ. మనం 30 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుంటాం, ఓ ఇలా రీఇన్వెంట్ లో మేము వెళ్ళాము, అప్పుడు ఇలా జరిగింది అని. ఇట్స్ గోనా మొమెంట్స్. నేను యాక్చువల్లీ అదే ప్రయత్నం చేస్తున్నాక. అంటే పత్రికారి విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అంటే సారు చాలా చోట్ల ఎన్ని ఈవెంట్స్ చేశారు, ఎంత చేశారు, నిజానికి అదంతా డాక్యుమెంట్ అయింది 10-20% ఇందాక చెప్పినట్టు. సో కానీ ఇప్పటి నుంచి మనం ఆ పొరపాటు జరగనివ్వకూడదు. సో మనం ఖచ్చితంగా డాక్యుమెంట్ చేయాలి, అవన్నీ ఒక చోట ఖచ్చితంగా సెక్యూర్ చేయాలి అవన్నీ. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా ప్లాన్ చేస్తాము. ఓకే, వెంకట గారు ఇందాక చెప్పినట్టుగా ఈ సందర్భం ఇంకోటి కూడా ప్లాన్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనతో ఒక ఈవెంట్ చేయాలని మన వెంకట గారు చెప్పారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం మేడం. పవన్ కళ్యాణ్ రావాలి, జగపతి బాబు రావాలి, చెప్పారు మేడం, చెప్పారు వెంకటేష్, వీళ్ళందరూ రావాలి. అవును, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఈవెంట్ చేయాలని చెప్పేసి ముందు ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. వీలైతే నెక్స్ట్ మంత్ లో కానీ జూలైలో కానీ అది ఉండే ప్రయత్నాలు చేస్తున్నాం. బెంగళూరుకి పిలవచ్చు, వ్యాలీకి, MMS ఈవెంట్ కి. MMS ఈవెంట్ గ్లోబల్ మాస్టర్స్ ఉంటారు అక్కడ అందరూ. సో ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ టు కమ్. డేట్ చెప్పండి మేడం. ఇప్పుడు డేట్ June 18th to 21st. June 18 నుంచి 21st యోగా డేకి మనం ఎండ్ చేస్తాం. 18th నుంచి 4-day ఈవెంట్ MMS మెగా మెడిటేషన్ సమిట్. మీరు వచ్చారు, మీరు డాలస్ కి వచ్చారు కదా, సేమ్ ఈవెంట్ 18 to 21st. సో అప్పుడు మనకి అమెరికా నుంచి వస్తున్నారు మాస్టర్స్, ఆస్ట్రేలియా, కొలంబియా అండ్ యూరప్. మన గ్లోబల్ మాస్టర్స్. మనం అక్కడి నుంచి మనం జేతవనం వెళ్తున్నాం, అగస్త్యార్కి వెళ్తున్నాం, తర్వాత నందవరం, కర్నూలు, హైదరాబాద్, వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నా నేను చూపించడానికి పిరమిడ్లు. సో ఇది అ బిగ్ ఈవెంట్. సో పవన్ కళ్యాణ్ పిలవాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఈవెంట్ టు పిలువు. నేను కలిసిన వెంటనే ఫస్ట్ ఇది చేసి ఇమీడియట్ గా ఎలా అయినా సరే ఆయన్ని MMS కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మనం ప్రత్యేకంగా ఇంకొక ప్రోగ్రామ్ పెట్టక్కర్లేదు, ఇంకా ప్రోగ్రామ్ రెడీ అయి వచ్చేసింది. ఆల్రెడీ
మనం ఆల్రెడీ డబ్బులు పెడుతున్నాం, ఇంకెంత why అవసరం లేదు. వెంకట్ ఏం చేద్దాం అంటే ఎల్లుండి మనం రామ్ లక్ష్మణ్ గారిని కలుస్తాం కదా, అదే టైంలో డైరెక్ట్ అప్రోచ్ తీసుకుందాం మనం. ఎందుకంటే అక్క దాని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎంఎంఎస్ ది మీరు మాకు ఏమైనా పంపించగలుగుతారా? ఈ క్లాస్ తర్వాత లెట్స్ కనెక్ట్ అండ్ విల్ టాక్. ఓకే, తప్పకుండా ఇది తప్పకుండా. మీటింగ్ అయిపోయింది ఇవాళ, ఇది క్లాస్ కాదు, మీటింగ్ అయిపోయింది. బట్ మీటింగ్ ఈ రోజు మీరు permission ఇచ్చారు మీటింగ్. yeah, let's connect. And thank you so much, Venkat, for joining in and sharing this. And Indu, thank you for bringing Venkat and organizing this. Friends, ఇప్పుడు end చేయాలి మనం. Again, మన ముందు ఉన్నది మనం మర్చిపోకుండా కాన్షియస్ గా అవేర్నెస్. మన దగ్గరికి ఎవ్వరు ఊరికే రారు, ఏదో పర్పస్ ఏదో ఉంటే మన 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 చుట్టూ డిజైన్ లో ఉంటారు. మనం అవేర్ గా చూసి దాన్ని ఐడెంటిఫై చేయడంలోనే మన మాస్టరీ ఉంది. అందుకే మనం ధ్యానం చేస్తున్నాం. సో ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరిని ఒక దేవుళ్లాగా పెడెస్టల్ లో పెట్టకూడదు. ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది, ఎవరిని చులకనగా చూడకూడదు, ఎవరిని ఒక మనకంటే పైన పెడెస్టల్ లో పెట్టద్దు, ఐడలైజ్ చేయొద్దు. నో ఐడల్ వర్షిప్, లివింగ్ ఆర్ డెడ్. సో అంటే ఒక గాడ్ కాన్షియస్నెస్, ఒక బుద్ధుల్లాగా, ఒక జీసస్ లాగా మనం ప్రతిరోజు జీవించాలి. అదే ఈ మూవీ యొక్క మెసేజ్, అదే ఈ రీఇన్వెంట్ ఒక మెసేజ్, అదే పిఎస్ఎస్ఎం మెసేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు సాటర్డే, సో రేపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ మళ్ళీ మండే రోజు నుంచి, మండే బై ద వే టాపిక్ ఇస్ కామన్ సెన్స్. మన మాస్టర్స్ అందరు చెప్తారు 7 minutes. సో వెరీ ఎక్సైటింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. Akka, in the list, Narendra sir also here, there Akka, for common sense. Revati ma'am yesterday share number. చెప్తారు 7 minutes ఓన్లీ. నరేంద్ర గారు ఒక్క సెకండ్ ఉండదు, ఓన్లీ. ఓకే, 7 minutes లో మీరు మెసేజ్ ప్రిపేర్ చేసుకొని రావాలి. ఫర్ షూర్. అలా ఇలాంటి క్లాస్ లో మేము మారంగాన్ని కూడా తీసుకొస్తాం 7 minutes చెప్పడానికి. కూడా తీసుకొస్తాం 7 minutes చెప్పడానికి. ఓకే, ఓకే, డన్. విల్ సీ యూ ఆన్ మండే. తప్పకుండా. థ్యాంక్ యూ. ఆల్ రైట్, బై బై. బై. అందరికి కూడా థ్యాంక్ యూ. July 19th ఎవరు మర్చిపోవద్దు. సో అందరూ థియేటర్ లో కలుద్దాం. నువ్వు మర్చిపోకు, జాగ్రత్త. నువ్వు నేను బతుకుండాలి కాబట్టి నేను మర్చిపోను. లేదు, పరకే చెప్పింది, నువ్వు మర్చిపోక అంటున్నా. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అందరికీ కూడా తెలిసింది కదా ఇవాళ మనం వెంకట్ గారిని ఇలా ఎందుకు తీసుకొచ్చామని చెప్పేసి. సో మూవీ రాబోతుంది July 19th. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి ఆ విశేషాలన్నీ కూడా మనకు అందివ్వడం జరిగింది. దట్టు థియేటర్స్ ని మాట్లాడడం, టోటల్ గా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి డేట్ ఫిక్స్ అయిపోయి త్వరలో కూడా మనం టికెట్స్ అన్ని కూడా లాంచ్ చేసుకోబోతున్నాం. సో ఇవన్నీ ప్లానింగ్స్ అయితే జరగబోతున్నాయి. ఓకే, బీ రెడీ. అందరం కూడా మరి థియేటర్లో కలుద్దాం July 19th. ఓకే, అండ్ మరి ఇవాళ ఇలా జరిగిపోయిందండి. రేపు మళ్ళీ కలుసుకుందాం రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ భాగంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా బాయ్ బాయ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.